అండి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. నేను ఈ వీడియో లేట్‌గా పెడుతున్నాను. నేను 3 కేజీలు టమాటాలు తీసుకున్నాను. 3 కేజీలు టమాటాలు తీసుకొని మంచి కాయలు ఎర్ర కలర్ రంగున్నాయి. ఇలా బాగా గట్టిగా ఉండాలి కాయ. రంగు ఎర్రగా ఉండాలి. మెత్తపడకూడదు. అలాంటివి కాయలు తీసుకోవాలి. తీసుకొని చక్కగా సన్నంగా పొడుగ్గా ముక్కలు కోసుకుంటున్నాను నేను. ఈ ముక్కలు మనం ఎండబెట్టి పచ్చడి అనమాట. 2 సంవత్సరాలైనా, సంవత్సరమైనా నిలవ ఉంటుంది. ఎటువంటి పాడు అవ్వదు. దీంట్లో నేను కేజీకి 50 గ్రాముల చొప్పున 3 కేజీలకి 150 గ్రాములు ఉప్పు వేసాను. మనకు అవసరమైతే మళ్ళీ పచ్చడి రుబ్బేటప్పుడు మనం వేసుకుందాం. 150 గ్రాములు ఉప్పు వేసి ఈ ముక్కలన్నీ చక్కగా ఒక డబ్బాలో పెట్టేశాను. డబ్బాలో పెట్టి ఒక 2 రోజులు ఊరనిచ్చి మూడో రోజు మనం ఎండలో పెట్టుకోవాలి. మొక్కలు ఎండలో పెడితే చక్కగా మనకి ఊట వస్తుంది. ఇది ఊరి నేను మూడో రోజు ఇదిగా ఎండలో పెట్టాను. ఊట మొక్కలు కూడా ఎండలో పెట్టాను నేను. అలా అయితేనే మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు చేసేది కాదు ఇది. టైం పడుతుంది. ఇలాంటి ఎండల్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఎండిపోయినాయి బాగా 3 రోజులు 2 రోజులు పట్టింది నాకు. ఎందుకంటే ఎండ బాగా కాస్తుంది కదా. ఇప్పుడు కేజీకి 50 గ్రాములు చింతపండు తీసుకున్నాను. 3 కేజీలకి 150 గ్రాములు చింతపండు తీసుకుని ఆ చింతపండులో ఊట అనేది ఎండబెట్టాను కదా నేను. ఊట మాత్రం ఎండబెట్టకపోయారనుకో పుచ్చిపోయి పురుగులు వచ్చేద్ది అనమాట. ఊటలోంచి పురుగులు వచ్చేస్తాయి. అందుకని మనం ఎప్పుడు ఊట ముక్కలు బాగా ఎండబెట్టుకోవాలి. 2 రోజులకు ఊట ఎండిపోయింది. ముక్కలు ఎండిపోయినాయి. ఎండలు అంత బాగా కాసినాయి కదా ఏప్రిల్ నెల అంతానే. ఆ ఊటలో నేను 150 గ్రాములు కేజీకి 50 గ్రాములు 3 కేజీలకి 150 గ్రాములు చింతపండు. ఆ చింతపండులో ఎండబెట్టిన ఊట వేసాను. ముక్కలు చూసారా గలగలలాడుతున్నాయి. ఈ ముక్కలు వేసి ఇవి ఒక రోజు అంతా నాననివ్వాలన్నమాట. మీ ఇష్టం. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎన్ని రోజులైనా నానబెట్టుకోవచ్చు. మాకు అర్జెంటుగా పచ్చడి కావాలంటే మరుసటి రోజు ఆడేసుకోవచ్చు. ఈ ఊటలో ఈ చింతపండు ఈ ముక్కలో కలిపి చక్కగా నానిపోవాలి. మనం గరిటె పెట్టి తడి తగలకుండా పొడి డబ్బాలో ఇవన్నీ వేసుకుని చక్కగా నేనైతే గరిటె పెట్టలేదు. పైకి కిందకి ఎలాగెళ్ళాలి కుదిపేస్తున్నాను. అప్పుడు ముక్కలు చింతపండు అన్నీ బాగా కలుస్తాయి అని. ఇవి 2 రోజులు ఉంచాను. బాగా నాని ఊరినవి. అప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ గిన్నె కానీ ఏది కూడా తడి ఉండకూడదు అనమాట. చక్కగా పొడిగా ఉన్న అన్నట్లోనూ దీంట్లో 150 గ్రాములు కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే కేజీకి 50 చొప్పునే అది కూడానే. 150 గ్రాములు కారం వేసి ఉప్పు ముందు వేసాం కదా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టి అప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. చక్కగా అది మిక్సీ పట్టేసాం కదా. తాలింపుకి నేను శనగ నూనె తీసుకున్నాను. శనగ నూనె అయితే బాగుంటుంది పచ్చడికి. దాంట్లో నేను ఒక పెద్ద స్పూన్ మెంతులు, పెద్ద స్పూన్ ఆవాలు వేసాను. మెంతులు ఆవాలకి మంచి ఫ్లేవర్ వచ్చి చట్నీ అనేది మనకి రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్కి ఇడ్లీకి దేనికైనా బాగానే ఉంటుంది. ఒక స్పూన్ ఇంగువ కూడా వేసాను. నేను ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు తీసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను. ఇందులో అందంగా కనిపిస్తాయని ఎండుమిరగాయల్లా వేసాను. నేను అవి తుంచలేదు. చక్కగా ఇవన్నీ ఏగిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఎల్లుల్లిపాయలు అనేవి వేసుకుందాం. ఎందుకంటే ఆ వేడికి బాగా మరుగు ఉంటుంది కదా. ఆ వేడికి వెల్లుల్లిపాయలు అనేవి మనకి చక్కగా ఏగిపోతాయి అన్నమాట. స్టవ్ కట్టేసాను నేను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేద్దాం. ఎల్లుల్లిపాయలు వేస్తే వేడి ఉంటుంది కదా. ఆ వేడికి కొంచెం మగ్గిపోతాయి అన్నమాట. అవి ఏమి ఏగాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొంచెం తడి ఉంటుంది కదా. అది ఓన్లీ మగ్గిపోతే సరిపోతుంది. ఇలా వేయడం వల్ల మనకి టమాటా పచ్చడి అనేది ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు ఎప్పుడు ఈ టమాటాలో గుళ్ళులా వేయొద్దు. ఇలాగే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి వేయండి. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నంలో తినేటప్పుడు ఎంత బాగుంటుందో. దీంట్లో ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. చూసారా ఎంత ఎర్రగా ఎంత బాగుందో. ఇలా గట్టిగా ఉండాలండి పచ్చడి అనేది. మనం నూనె పోస్తాం కదా. నూనె పోసినప్పుడు కొంచెం మనకి బాగా కొద్దిగా లూజ్ అవుతుంది. కానీ ఇలా గట్టిగానే ఉంటే
మనం ఎటువంటి వాటర్ కానీ ఏది వాడం కాబట్టి చక్కగా మనకు పచ్చడి అనేది గట్టిగా ఉండి మనకు పాడవకుండా ఎన్నాళ్ళైనా అలా ఉంటుందండి. 2 సంవత్సరాలైనా సంవత్సరమైనా నేను చెప్పే ఈ పద్ధతులు ఈ కొలతల్లో పెట్టుకోండి. చట్నీ అనేది సూపర్గా ఉంటుంది. మీకు కావాల్సినంత నూనె పోసి బాయ్ బాయ్.